అన్నమయ్య జిల్లాలో సాక్షి టీవీ ప్రసారాలతో 104 వాహనాల చోరీ భాగోతం బయటపడింది. తమకు సంబంధం లేదంటూ ఆత్మరక్షణలో పడ్డ టీడీపీ మున్సిపల్ ఉద్యోగులు కొందరు చోరీ చేశారని ఫిర్యాదులు వెళ్ళాయి. గతంలో మున్సిపాలిటీకి చెందిన 5 ఆటోలు, వాటర్ ట్యాంకర్, ట్రాక్టర్లు అమ్ముకున్నట్టుగా కూడా ప్రచారం జరిగింది. మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరు చెప్పుకొని అక్రమాలకు పాల్పడి ఉండొచ్చని టీడీపీ చెబుతోంది. మంత్రికి, టీడీపీ నేతలకు చోరీతో సంబంధం లేదంటూ చెప్పుకొస్తోంది పచ్చపార్టీ. మున్సిపల్ ఉద్యోగులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కమిషనర్, సిఐకి ఫిర్యాదులు కూడా వెళ్ళాయి. పక్కన పెట్టిన వాహనాలను ఇలా స్క్రాప్ కింద మార్చి అమ్ముకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఎవరి ప్రమేయం ఉంది అనేది పూర్తి విచారణలో తేలే అవకాశం ఉంది. అయితే విచారణ చేస్తారా లేదా అనేది ఒక ప్రశ్న. చూస్తుంటాం. వివిధ పోలీస్ స్టేషన్ దగ్గర అవ్వచ్చు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద సీజ్ చేసిన వాహనాలు కుప్పలు తెప్పలుగా ఉండటం మనకి కనిపిస్తూనే ఉంటుంది. అయితే అవి సదరు యజమానుల దృష్టికి వెళ్తాయా లేదా, లేకపోతే వాళ్ళని మళ్ళీ సరెండర్ చేసుకుంటారా లేదా అనేది ఒక ప్రశ్న. అయితే అనేక వాహనాలు అలాగే ఉండటం, అయితే కొన్ని చోట్ల కొన్నిసార్లు అధికారులు తమ చేయివాటం చూపించి వాటిని స్క్రాప్ రూపంలో అమ్మి డబ్బులు చేసుకునే పరిస్థితులు ఉంటాయి. ప్రస్తుతం ఇదే చోరీ భాగోతం సాక్షి టీవీ ప్రసారాలతో బయటపడింది. అన్నమయ్య జిల్లాలో జరిగిన ఈ చోరీకి సంబంధించిన దాంట్లో టీడీపీ నేతల పేర్లు వినిపిస్తున్నాయి. మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరు, అలాగే వాళ్ళ అనుచరులు ఈ చోరీకి పాల్పడి ఉండొచ్చని కూడా పలు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో లోతుగా విచారణ చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఆత్మరక్షణలో పడ్డ టీడీపీ తమ నేతలకేమీ సంబంధం లేదు అంటూ చెప్పుకొస్తున్న సిచ్యువేషన్లో మరి విచారణ చేస్తే కానీ ఎవరెవరు దీంట్లో ఉన్నారు అనేది బయటికి రాని సిచ్యువేషన్. ప్రస్తుతం మున్సిపల్ ఉద్యోగులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కమిషనర్ అలాగే సిఐలకి వెళ్తే ఫిర్యాదులు వెళ్ళిన సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. పక్కన పెట్టిన వాహనాలను ఇలా స్క్రాప్ కింద మార్చేసి అమ్ముకున్నట్టుగా తెలుస్తోంది.